ఇది శృతి హియర్ ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా ఇది కృష్ణుని కోసము ఓపెన్ చేసిన ఛానల్ ఉంది కదా! ఇది మై లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ 185 అనేది. అది ఓన్లీ దేవునికి సంబంధించినవి మాత్రమే ఈ ఛానల్‌లో ఉన్నాయి. అండ్ నేను సెకండ్ ఛానల్ ఓపెన్ చేసినాను. రూపీస్ మల్టీ టాలెంటెడ్ ఛానల్ అని వేరేది ఓపెన్ చేసినాను. చూడండి. ఇప్పటి నుంచి ఇక ముందు ఏదన్నా దేవునికి సంబంధించినవి వస్తే మాత్రము దీంట్లో పెడతాను. అండ్ మిగతా ఎక్స్ట్రా ఇంకా అంటే వేరే టాలెంట్స్ ఏమంటే ఉన్నాయో వేరే ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేవి దాంట్లో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది కృష్ణునికి అభంగాలు పెట్టిన కదా నేను. సో కాబట్టి ఆ ఛానల్ అనేది సపరేట్గా ఉంచి మళ్ళీ ఈ ఛానల్ సపరేట్గా పెడదామని పెట్టినాను. ఇదేమీ క్లోజ్ చేయట్లేదు ఛానల్ని నేను. కాబట్టి ఏమీ వరీ కాకండి, ఫ్యూచర్లో వస్తాయి వీడియోస్. బట్ ఓన్లీ దేవునికి సంబంధించింది ఏదన్నా వస్తే ఎప్పుడన్నా ఫ్యూచర్లో నేను దేవునికి గుళ్ళకి ఎక్కడికన్నా పోయినప్పుడు మాత్రము తీసినవి మాత్రం దీంట్లో పెడతాను. మిగతావి మాత్రము వేరే ఛానల్ ఓపెన్ చేసినాను. ఆ ఛానల్లో ఇంకా ఇప్పటి నుంచి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. చూడండి, నా మొహం చూపించట్లేదు ఏమనుకోకండి. బికాజ్ ఎందుకంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది ఎనీ గాడ్స్ ఆర్ గాడెసెస్. నాకు ఇప్పుడు నేను నా కూతురు అనేది ఇంకా మొత్తము ఆర్ఫన్స్ లాగా అయిపోయినాము. సో మాకంటూ ఎవరు లేరు, మాకంటూ ఎవరు ఏమీ చేయట్లేదు. కాబట్టి మేము అనాథల్లాగానే బతుకుతున్నాము. కాబట్టి నేను ఎవరికి హెల్ప్ చేసినా ఎన్ని పుణ్యకర్మలు చేసినా దానాలు చేసినా ఇవి అవి చేసినా మీకు అందరికీ తెలుసు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఈ ఫోటోలు అవి ఇవి నేను వేరే వాళ్ళలాగా పెట్టుకోను. ఎందుకంటే నేను దేవదూతను. నేను నార్మల్గా పీపుల్ లాగా నేను షో ఆఫ్లు చూపించుకోను. ఎందుకంటే నువ్వు షో ఆఫ్లు చూపించుకొని పెట్టి అన్ని చేసి చూపించుకుంటే ఏంటంటే నేను చేసిన దానికి ఫలితం అనేది ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైనా దేవునికి సంబంధించినవి కొన్ని థింగ్స్ అనేవి మనము సీక్రెట్గా పెట్టాలి. ఒకటి వచ్చి దేవునికి ఏమైతే మొక్కుకుంటామో అదొకటి సీక్రెట్గా పెట్టాలి. సెకండ్ థింగ్ వచ్చి మనకు ఏదన్నా ఏదన్నా హ్యుమానిటీ వైజ్గా అంటే సపోజ్ మనం 100 మందికి 200 మందికి చిన్నపిల్లలకి అన్నదానం చేసినాం అనుకోండి, బెగ్గర్స్ని పిలిచి అన్నదానం చేసినాం అనుకోండి, అవి వీడియో రూపకంగా కానీ ఫోటోల రూపకంగా కానీ మీరు బయటికి చూపించుకోకూడదు. ఎందుకంటే అది యాక్చువల్గా స్పిరిచువల్ లా ప్రకారం అది ఇల్లీగల్ అనమాట. బట్ ఓన్లీ చెప్పుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను చెప్పేది కూడా ఎందుకంటే ఇంత చేసినా కానీ ఏమీ నాకంటూ ఫలితం రాలేదు, దేవుడు అంటూ లేడు, ఇంకా దేవుడు లేడు. చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఏంటంటే ఓకే దేవుడు 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 ఎప్పుడు దేనికి తీసుకుపోయేది. ఈవెన్ తిరుపతికి పోయినా షిరిడికి పోయినా, ఇంకా షిరిడి బెటర్, అట్లీస్ట్ ఒక 5 minutes ఆడ కూర్చొని ఇస్తారు అండ్ చూడనిస్తారు. అండ్ కొంచెము అట్లీస్ట్ కొంచెం ప్లేస్ ఉంటుంది. అండ్ ద్వారకా మేళ కూడా ఒక 5-10 నిమిషాలు కూర్చోవచ్చు, వాళ్ళు ఏమనరు నార్మల్లీ. బట్ ఇక్కడ మరి తిరుపతి అయితే అసలు 1 minute కూడా ఉండని, రమ్మటమని నెట్టేస్తూనే ఉంటారు. కాబట్టి నాకు అదొకటే కాదు, అండ్ ఎనీ టెంపుల్ ఐ హ్యావ్ బీన్ దేర్. యాదగిరిగుట్ట ఇవన్నీ పోయినాము, బెల్లంపాకం ఇచ్చినాము, ఇవన్నీ చేసినాము ఇదివరకు. కానీ నాకు అందుకో ఇంకా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏంటంటే తయారు చేసింది ఏంటంటే ప్రతిదానికి దేవుడు ఇది, నానమ్మ అమ్మ చెప్పింది ఏంటంటే ఒకరికి గోల్డెన్ రూల్స్ అనేవి ఉన్నాయండి. ఏంటంటే హ్యుమానిటీ చేసినప్పుడు ఎవరికి చూపించుకోకూడదు, అది దేవునికి థింగ్స్కి నినాదం, అది తప్పు, అదొకటి. ప్లస్ దేవునికి మొక్కుకున్నది మనం చెప్పకూడదు. అండ్ ఈపు చూపించకూడదు దేవునికి, మనము ఇట్లా మొహమే చూపించాలి అండ్ సైడ్కి నిలబడాలి అండ్ వెనకకు పోవాలి, కానీ ఈపు చూపించద్దు దేవునికి, అది తప్పు. ఈపు చూపించకూడదు. కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. కానీ మమ్మీ ఏం చెప్పిందంటే చిన్నప్పటి నుంచి కూడా ఏడికన్నా పోతే కర్మ ఫలం అనేది మళ్ళీ తిప్పి కొడుతుంది మనకు. అండ్ దేవునికి తప్పు అనేది దేవుని విషయంలో కానీ ఏదైనా కానీ తప్పు చేయకూడదు. కొన్ని థింగ్స్ అనేవి మా అమ్మ నేర్పించింది, గోల్డెన్ రూల్స్. అబద్ధం ఆడొద్దు, ఎవరిని కొట్టకూడదు, ఎవరిని హింసించకూడదు,
బట్ ఈవెన్ భగవద్గీతలో కూడా ఉంది, ఎవరిని హింసించకూడదు, బట్ ఎవరన్నా నిన్ను హింసిస్తే మాత్రము లీగల్గా లా ప్రకారము నువ్వు యాక్షన్ తీసుకోవాలి. ఆ పర్సన్ మీద నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతే నువ్వు కూడా దొంగ, నువ్వు కూడా కల్ప్రిట్ కిందకే లెక్కకొస్తావు. అది ఈవెన్ గీతలో కూడా ఉంది, అహింసో పరమోధర్మ హింసేన సంథింగ్ లైక్ దట్, నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు. అది అంటే మనము చెడు ఎవరైనా చేసినప్పుడు వానికి పనిష్మెంట్ ఇవ్వడం కోసము హింస చేయొచ్చు, బట్ నార్మల్గా ఇన్నోసెంట్ పీపుల్ని హింసించడం అనేది తప్పది, అదొకటి. ప్లస్ ఎవరిని కొట్టడము అట్లాంటివి అనేది తప్పు. అది మనకి కర్మ మళ్ళీ తిప్పి కొడుతుంది. అట్లాంటివి చేయకూడదు, ఎవరిని దూషించకూడదు, ఒకళ్ళ మీద నిందలేయకూడదు, ఒక మనిషి గురించి తెలియకుండా నిందలేయకూడదు, ఒక మనిషి నుంచి నువ్వు చేయగలిగినంత సహాయం చెయ్యి, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించినట్టు లెక్క ఇక్కడ. అంతేగాని నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు చేసిన దానికి ఫలితం దక్కదంట, అదొకటి. ప్లస్ హ్యుమానిటీ విషయంలో బాగా స్ట్రిక్ట్గా ఉండేది మమ్మీ, చెప్పేది నాకు ఇది తప్పు అది కరెక్టు అని. మా అన్నయ్య ఫాలో కాలేదు, ఎందుకంటే నాది దేవత పుట్టుక, అమ్మది దేవత పుట్టుక, మా నాన్నది మా అన్నయ్యది రాక్షస పుట్టుక. వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్, మా ఇద్దరికి కంప్లీట్ ఆపోజిట్ వాళ్ళు. నేను అమ్మ అందుకే మేము బాగా కలిసిపోతాం, మాకెప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావు. అమ్మ నేను అసలు ఇట్స్ లైక్ ఎప్పుడన్నా బయటికి వెళ్తే అక్క చెల్లెలా అని అడుగుతారు, సో అంత క్లోజ్గా ఉండేది మేము. కాబట్టి ఏంటంటే కొన్ని థింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి స్పిరిచువల్గా. జనాలు ఇవాళ రేపు పెడతాయి అని ఏంటంటే ఇది చెయ్యకు అంటే అదే చేస్తున్నారు, ఏదైతే అధర్మమో ఏదైతే అన్యాయమో అదే చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. కాబట్టి నేను ఫేస్ చూపించే పొజిషన్లో ఇప్పుడు లేను, ఎందుకంటే నేను ఏడుస్తే మళ్ళీ నా ఫీలింగ్స్ బయటపడతాయి. కాబట్టి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. బట్ ఎనీవే నేను ఈ టీయర్స్ కూడా నేను ఎవరికో కుక్కల మండలం పిచ్చకుండల కోసం నేనేం వేస్ట్ చేసుకోవట్లా, నా బిడ్డ కోసం అంతే. సారీ అండి, 8 years అయిపోయింది దాన్ని చూడక, ఎక్కడ తగ్గుతుంది మళ్ళీ. అందుకని నేను ఇంకా దేవుని నమ్మట్లేదు. ఎనీవే ఇట్ ఈస్ కమింగ్ టు ది పాయింట్, నేను పాయింట్కి వస్తాను. ఇప్పటి నుంచి ఇంకా నాకంటూ దేవుడు లేడు అనేది ఒకటి ఇంకా మనసులో పడిపోయింది. సో ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత కూడా నేను చాలా డిప్రెషన్లో పోయినా, ఆల్మోస్ట్ 5 years పోయినా. అది కూడా నార్మల్ డెత్ కాదు, అది మీకు ఎక్స్పోజ్ చేయను, ఎందుకంటే అది కూడా స్పిరిచువల్ లా ప్రకారం అది తప్పు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరి అయినా ఫొటోస్ కానీ ఎవరి అయినా కంటెంట్స్ కానీ ఏది కూడా కాపీ కొట్టకూడదు, కాపీ కొట్టి మీ దాంట్లో అవి పెట్టుకుంటే అది కూడా స్పిరిచువల్ లాల ప్రకారం తప్పు, అది మళ్ళీ మీకు తిప్పి కొడుతుంది. కానీ థింగ్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయ్యిందండి నవంబర్లో. అప్పుడు నాకు దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అనే నమ్మకము నాకుండే, బట్ హీ డిడ్ నాట్ రెస్క్యూ మీ, దట్ రీజన్. బట్ ఐ మేనేజ్డ్ ఇట్ సమ్హౌ, బట్ ఐ జస్ట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మనసిరిగిపోయింది. one by one attack another. నేనేం పాపం చేసిన? అందుకే ఈరోజు నేను కృష్ణుడిని కానీ ఏ దేవుళ్ళు కానీ ఏ దేవతలకు కానీ నాకు ఉన్నారు, వాళ్ళంటూ ఉన్నారు, వాళ్ళు నాకు నా బిడ్డకు ప్రొటెక్షన్ కల్పిస్తారు అనేది, నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉన్నది అనేది చచ్చిపోయింది కోరిక. సో ఇదివరకు నేను చేసేదాన్ని, అమ్మ చనిపోయింది, ఇప్పుడు 12 years అవుతుంది. ఫస్ట్ 5-6 ఏళ్ళు నేను ఏకాదశి వ్రతం చేసినాను. ఏకాదశి మామూలుగా 2 సార్లు వస్తుందండి మంత్లీ, మిడ్ వీక్ అంటే 2 weeks తర్వాత వస్తుంది, మళ్ళీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్ వస్తుంది అనమాట. అట్లా
పీరియడ్ వచ్చినప్పుడు ఉండను, కానీ పీరియడ్ లేనప్పుడు మాత్రం కంపల్సరీ ఏకాదశికి ఉండేదాన్ని. మార్గలి సీజన్లో ధనుర్మాసంలో 1 మంత్ వెజిటేరియన్ తిన్నా. అట్లా 2 ఇయర్స్ ఉన్నాను. తిరుప్పావై 30 ప్రవచనాలు శ్లోకాలు చదువుకునేదాన్ని. యూనో ఐ హ్యావ్ డన్ సో మచ్. అండ్ శ్రద్ధకు కూడా కొన్ని మొక్కులు ఉండే. షిరిడికి తీసుకుపోతాను మొక్కుకున్న, ఆ మొక్కు తీర్చుకున్నా. తిరుపతికి పోదామని ఉండే, బట్ తిరుపతికి పోలేకపోయినా. కానీ కృష్ణుడు నా కళలో వచ్చి తిరుపతికి అవసరం లేదు నువ్వు, ఇది హైదరాబాద్ దగ్గర ఏదో ఉంది టెంపుల్, గుర్తొస్తలేదు, అక్కడ పోయేసి 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది అంటే అక్కడ తీసుకుపోయినా. సో కాబట్టి అక్కడ దానికి ఎంటికలు ఇప్పిస్తాను మొక్కుకున్నా. సో 7 కత్తెరలు ఇప్పించిన దానికి. అండ్ నాకు 7 కత్తెరలు ఇప్పించినాము. అండ్ దానికి యూనో ఇవన్నీ మొక్కులు తీర్చుకున్నా నేను మొత్తము. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన 4 సార్లు 5 సార్లు పాప కోసం అని. నేను 8 ఏళ్ళు మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ, నేను ఒక వీడియో పెట్టిన పాప కోసం నేను ఎంత కష్టపడ్డా అని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అండి, నా ఫీలింగు ఈరోజు నేను దేవుళ్ళు కానీ దేవతలు కానీ అందరినీ నమ్మను అని నేను చెప్పట్లేదు. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇంకా మనసు విరిగిపోయింది, కంప్లీట్ మనసు విరిగిపోయింది. ఇంకా దేవుడు అంటే మమ్మీ ఇదివరకు చిన్నప్పుడు చెప్పినాయి, నేను ఇప్పటికీ కూడా గీతలో సేమ్ థింగ్స్ ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి. నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి, ఎందుకంటే నేను దేవదూతను, నేను వేరే మనుషులా కాదు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే తల్లి లేనిది అత్త లేనిది ఒళ్ళొంగదు, వాళ్ళకు ఇంట్లో పిల్లలకు చేసి పెడతాను కూడా ఒళ్ళొంగదు. ఏమన్నా మొత్తం భర్తల మీద అమ్మల మీద అత్తల మీద డిపెండ్ అయ్యే పర్సన్స్. ఐఎమ్ నాట్ లైక్ దట్. సో ఇల్లు గలీజ్గా పెట్టుకొని అట్లా ఉండను. నేను బ్రాహ్మణ్ని కాకపోవచ్చు, బట్ మా ఇల్లు అంతే శుద్ధిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను కృష్ణుని నా సొంత బిడ్డలాగా అనుకున్నా. ఈవెన్ నా ఛానల్ ఇప్పుడు ఈ ఏప్రిల్కి 19th ఏప్రిల్ 2023లో స్టార్ట్ చేసిన అండి. సో ఇప్పుడు మళ్ళీ 19th ఏప్రిల్ అంటే శ్రద్ధది బర్త్డే 18th ఏప్రిల్. సో 19th ఏప్రిల్కి ఈ 2 ఇయర్స్ అయిపోతుంది. స్టిల్ బడ్జెట్ బ్లాక్ చేస్తున్నారు, వ్యూస్ బ్లాక్ చేస్తున్నారు. అండ్ అదర్ థింగ్, నాకంటూ ఏమీ రాలేదు. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒకటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తున్నారు జనాలు. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా దేవుడు ఏమి చేయలేకపోయిండు. వాని పేరు మీద ఓపెన్ చేసిన కాబట్టి కనీసము నేను బడ్జెట్ కోసం అని చెయ్యట్లా. బట్ ఎవరో పిచ్చి పిచ్చి వాళ్ళందరూ గలీజ్గా అగ్లీగా ఉన్న వాళ్ళ ఈ మొత్తము పైకి పోతున్నాయి. నాకంటూ రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు జనాలు? నేనే తప్పు చేసినా, ఏం పాపం చేసినా నేను, కాబట్టి నాకంటూ ఇంకా నా లైఫ్లో నాకంటూ ఏది రాలేదండి. ఈవెన్ డివోర్స్ విషయంలో కూడా నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చిర్రు. యాక్చువల్గా ఐ సపోజ్ టు గెట్ 4 bedroom ప్రాపర్టీ, పెద్దది ఇల్లు. నేను చూపిస్తానండి, వేరే ఇల్లు మూవ్ అవుతున్నాను తొందరలోనే. వెనెవర్ ఆ ఇంటికి పోయినాక నేను మొత్తం అంతా షేర్ చేసుకుంటా. జనాలు ఏమేం చేసిర్రు, ఎందుకు చేసిర్రు నాకు తెలియదు, బట్ ఏమేం చేసిర్రు అనేది మాత్రం మీకు మొత్తం ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటాక్స్ అంటే ఫిజికల్గా కాదు, కానీ జస్ట్ ప్రతిదీ అన్నీ మ్యాజిక్లని ఇవని అవని బ్యూటీ స్పెల్స్ అని అవి అని ఇట్స్ నథింగ్ ఈజ్ వర్కింగ్. బట్ అంటే నార్మల్గా ఈ బ్లాక్ మ్యాజిక్లు అనేవి పని చేయట్లేదు. ఓన్లీ కొన్ని దేవతలు మాత్రం నేను మొక్కుకుంటున్నాను అండ్ నమ్ముతున్నాను. ఓన్లీ నాకంటూ దేవుడు హెల్ప్ చేసిండ్రు అంటే అగ్నిదేవుడు. అండ్ అగ్నిదేవుడు నాకు మొత్తము స్పెల్స్ అనేవి తీసేసిండండి నిజంగా చెప్పాలంటే. అండ్ సెకండ్ దేవుడు నాకంటూ బాగా మంచిగా హెల్ప్ చేసిందంటే శివుడు. మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నేను. శివుడు ఓన్లీ థింగ్ ఏం చేసిందంటే, నేను ఒకసారి బాత్రూంలో స్పృహ తప్పి పడిపోతే
నెక్స్ట్ డే నేను లేచేసరికి పైన ఉన్నాను. అప్పుడు పండుకునే టైం కూడా నేను చూసి పండుకున్నా. నేను నిద్ర లేచినప్పుడు 16 గంటలు పండుకున్నా. నేను 16 గంటలు పండుకున్నానా అని అనుకున్నా. ఆ రోజు నేను క్వశ్చన్ అడిగి పడుకున్నాను. ఆ రోజు నాకు మళ్ళీ ఇంకో లైఫ్ అంటూ ఇచ్చిండు శివుడు. నాకు చెప్పిండు కూడా, అమ్మ నువ్వు చచ్చిపోయినావు, టెంపరీ డెత్ అయ్యింది, మేము అశ్విని దేవతలను అందరినీ పిలిపించి మళ్ళీ మీకు యూనో తుది శ్వాస నువ్వు వదిలే ముందే నీ కాయాన్ని మేము మళ్ళీ బతికిచ్చినాము, నేను మళ్ళీ నీకు ప్రాణం పోసిన అని చెప్పిండు. నీ నీ రుణం ఎప్పటికీ తెచ్చుకోలేను బిడ్డ నేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అదే కోరుకుంటున్నా. వేరే పేరెంట్స్ లాగా నాకు వచ్చే ప్రాబ్లమ్స్కి నిలదొక్కుంటా, గట్టిగా ఉంటా, కష్టపడతా, చేస్తా. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు. ఈవెన్ మా అన్న మా డాడీ ఉన్నారు, బట్ వాళ్ళు చచ్చిపోయినట్టే లెక్క నాకు. దే నెవర్ హెల్ప్ మీ ఎనీథింగ్ ఎనీవే. ఉన్నదాన్ని ఇంకా చెడగొడుతున్నారు తప్పితే వచ్చేదేం లేదు మాకు. నాకు మా అమ్మకు వాళ్ళు ఎప్పుడు ఏది ఇవ్వలేదు. ఇట్స్ ఆల్ ఫేక్. సో కాబట్టి ఏంటంటే శివుడికి నేను మొక్కుకున్న నా బిడ్డ కోసం నేను బతుకుండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ నువ్వు క్రియేట్ చేసినా, నేను జనాలు క్రియేట్ చేసినా కానీ నాకు నా బిడ్డకంటూ ఈరోజు ప్రొటెక్షన్ లేదు మీ దేవుళ్ళ దగ్గర నుంచి. మీరు అనుకుంటుండొచ్చు మీరు ఇస్తున్నారు ప్రొటెక్షన్ అని, బట్ నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్. ఈరోజు ఇట్లా ఉన్నానంటూ రేపు ఎప్పుడు చచ్చిపోయేది మాకే తెలియదండి. సడన్గా నా ఛానళ్ళు ఆగిపోతే మాత్రం నేను చచ్చిపోయినా అనుకోండి. ఎందుకంటే నాకు చెప్పేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. మేము అనాథలం. సో బయటకు వచ్చి మేము చచ్చిపోయినప్పుడు మా శవాన్ని మోస్తారు కూడా ఎవ్వరు లేరు. కాబట్టి మాకంటూ రక్షణ లేదు. ఇప్పటి నుంచి నేను దేవుని నమ్మట్లేదు. నేను అగ్నిదేవుని నమ్ముకున్నా, ఆయన స్పెల్స్ తీసేసిండు. శివుడు నాకు మళ్ళీ ఇంకో ప్రాణం ఇచ్చిండు నా బిడ్డ కోసం నేను బతకాలన్నందుకు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే యమధర్మరాజు ఇంకో వరాన్ని నాకు ప్రసాదించిండు. నువ్వు చిన్న చీమకు కూడా నువ్వు హాని చేయవు. ఓన్లీ ఈవెన్ ఇంట్లోకు సాలెపురుగులు వచ్చినా కానీ నార్మల్గా చాలామంది చంపుతారు. నేను దాన్ని చిన్నగా నేను చేయితో తీసి దాన్ని బయట వదిలేస్తావు. అట్లాంటి మనిషిని నేను అస్సలు చంపను. నీకు టైం వచ్చినా కానీ నేను చంపనని చెప్పేసి హీ గేవ్ మీ ది ఇమ్మోర్టల్, అంటే ఇంకా నాకు చావు లేదు, నేను స్వర్గానికి వెళ్తా అనేది వాడిచ్చిన వరం నాకు. థ్యాంక్ యూ బేటా మీరు చేసిన హెల్ప్కి. అగ్నిదేవుని కూడా నేను అన్నయ్య అని పిలుచుకుంటా ఎవ్రీ టైం. నా దగ్గర నవగ్రహాలది చిన్నది స్టోన్ది ఒక చెట్టు ఉంది. వాటికి కంపల్సరీ ఎవ్రీ రాఖీ రోజుకి నేను కడతాను అనమాట. ఏమంటారు, రాఖీ కడతాను నేను. ప్లస్ ఏదో ఒకటి నైవేద్యం పెడతా, స్వీట్ తయారు చేసి నా చేతులతోటి, అదొకటి. ప్లస్ హనుమంతుడిని కంపల్సరీ నమ్ముకుంటా. ఎందుకంటే రామాయణంలో కూడా హనుమంతుడు పార్టే ఎక్కువ ఉంటుంది. అది రాముడుకి పోదు ఆ క్రెడిట్, నేను రామునికి ఇయ్యను. ఈవెన్ దో వైఫ్ కష్టాలలో ఉన్నా కానీ మొత్తం హార్డ్ వర్క్ చేసిందంతా హనుమంతుడే కాబట్టి వానికే ఇస్తా నేను. ప్లస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరన్నా ప్రొటెక్షన్ కావాలన్నా హనుమంతుడే నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో వాడే హెల్ప్ చేస్తాడు. ఇదివరకు కృష్ణుడు చేయలేదని కాదు, చాలాసార్లు ఎంతోమంది, అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి, నాకు చిన్నప్పటి నుంచి అయితేనే ఉన్నాయి. మా ఓన్ ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు అవన్నీ. కాబట్టి మరి నన్ను చంపాలన్నంత కోపం వాళ్ళకి ఎందుకుందో నాకు తెలీదు. మేబీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఓపెన్ చేసేసి నన్ను చంపి డెత్ సర్టిఫికెట్స్ పెట్టుకొని అట్లా పైసలు సంపాదించుకొని అది చేద్దామని పైసలు లాలాచ్ కోసం చేస్తుర్రో మరి దేనికి చేస్తుర్రో నాకు తెలియదు. బట్ నేనంత నిజం బయట పెడుతున్నా ఈరోజు. కాబట్టి నేనంటే ఎవరికి నచ్చట్లేదు.
నేను సహాయం చేసిన వాళ్ళు కూడా కనీసము సహాయం చేసినందుకు అట్లీస్ట్ థ్యాంక్స్ అనే చిన్న వర్డ్ చెప్పడానికి కూడా చెప్పలేకపోతున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళ పెంపకం వాళ్ళ తగలబడితే నేనేం చేయను, వాళ్ళ పేరెంట్స్ అట్లుంటాయి. దట్స్ నాట్ మై ఫాల్ట్. సో అట్లా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లే వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఎనీవే అది సంగతి. అండ్ నేను చేసే ధర్మాన్ని నేను చేసిన, బట్ నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే. అదే అమ్మ ఎప్పుడు అదే అంటాను, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి బిడ్డ, అది నీ ధర్మము. బట్ వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు చేస్తే అట్లా చేస్తే మనకు చేసిన దానికి ఫలితం ఉండదంట. కాబట్టి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ జస్ట్ జనరల్గా మీకు చెప్తున్నా ఏంటంటే ఎవరన్నా మనం ఎవరికన్నా హెల్ప్ చేస్తే నార్మల్గా మనము తిరిగి యూనో థ్యాంక్స్ చెప్పే సంస్కారం నార్మల్గా ఎవరికైనా ఉంటుంది కదా. సో అది కాకుండా ఇంకా వెనకంగా పోయి మొత్తం పెంట లేపి నా జీవితంతో నాశనం చేస్తారు. నా జీవితాన్ని నాశనం చేసిర్రు ఆల్రెడీ. కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది నా లైఫ్, నా బిడ్డ లైఫ్. మాకంటే ఫ్యూచరు లేదు, మేము ఫ్యూచర్ను కూడా చూడలేకపోతున్నాము. కాబట్టి అదొకటి. ప్లస్ ఇంకా హనుమంతుడు ప్రొటెక్షన్ కోసం నేను మొక్కుకుంటున్నాను. అండ్ నువ్వు చేస్తున్నావు కదా మేము కూడా చేస్తాము అని చేయకండి. ఎందుకంటే మీరు పొద్దున్న లేచింది మొదలు పాపప్ కర్మలు చేస్తారు. నేను పుట్టింది మొదలు ఇంతవరకు పాపప్ కర్మలు చేయలేదు. చేసినా కానీ మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలవక చేసినవి తప్పితే చిన్న వయసులో నేను 99.9% నేను పాపప్ కర్మ చేయలేదు. సో కాబట్టి నన్ను కాపీ కొట్టి నువ్వు చేస్తున్నావు మేము చేస్తున్నా అని పిచ్చకుండలేశాలు వేయకండి. ఎందుకంటే మీరు నాతోటి కంపేర్ చేసుకున్న నాకు కాలు గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే మీరు వేరు, నేను వేరు. నన్ను దేవుడు చూజ్ చేసుకున్నాడు, మిమ్మల్ని చూజ్ చేసుకోలేదు. దాంట్లోనే తెలిసిపోతుంది కదా మీరేందో. కాబట్టి అదొకటి. ప్లస్ పంచభూతాలను నేను పిలిస్తే ఇప్పుడు నా అధీనంలో ఉండరు. నేను ఆవాహన చేసుకుంటే వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు నాకు. అది నేను చెప్పేది. ఎండాకాలము వాయుదేవుడు హెల్ప్ చేస్తాడు. ఎప్పుడైనా ఉక్కపోసిన చెట్లకు నీళ్ళు కావాలంటే నాకు వర్ణదేవుడు ఇంద్రుడు హెల్ప్ చేస్తాడు. అగ్నిదేవుడు స్పెల్స్ తీసేసిండు. భూమాత నా ఇల్లు కాపాడుతుంది, నా ఇల్లు పోకుండా. నా నమ్మకం అది ప్రస్తుతానికి. బట్ ఫ్యూచర్లో ఏమైతే నాకు తెలియదు. పెద్దిల్లు అయితే నాకు ఇయ్యలేదు, అది నాకు కావాల్సిన ఇల్లు అది నాకు ఇయ్యలేదు. కాబట్టి దాని మీద అండ్ లక్ష్మి మీద ఇంతో కొంచెం ప్రేమ ఉండే. బట్ అది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ మీద కూడా లేదు, ఆడవాళ్ళ మీద కూడా పోయింది ప్రేమ. ఇప్పుడు ఆడవాళ్ళలో ఓన్లీ నేను నమ్మకం పెట్టుకుంది ఎవరిని అంటే ఆ గంగమ్మ తల్లిని అంతే. ఆ 7 నదులు ఉన్నాయి చూసిరా, వాళ్ళని మాత్రము నేను డెఫినెట్గా నమ్ముతాను. మిగతా వాళ్ళని నమ్మట్లా. వాళ్ళు ఇంకా నేను నా బిడ్డ మీకు అందరికీ చచ్చిపోయినప్పుడు నేను పిచ్చిదానిలాగా మీ వడి నింపాలి, నేను వడి బియ్యం పోయాలి. నా బిడ్డను నా వాళ్ళ నుంచి దూరం చేసారు కదా, తీసుకుపోయారు కదా. మీ బిడ్డలను కూడా నీ భర్తని దూరం చేసిండు కదా. అప్పుడు మీకు తెలియలేదా తల్లిగా ఇదే నా తల్లి అంటే, ఇదేనా తల్లి అంటే? మీకు అసలు మీనింగ్ తెలుసా తల్లి అంటే? మీ పిల్లలకైతే ఇట్లనే చేస్తారా మీరు? కాబట్టి ఎవరి మీద నమ్మకము లేదు. వాళ్ళకి మేము చచ్చిపోతే వాళ్ళు కూడా మాకు చచ్చిపోయినట్టే లెక్క. ఓన్లీ కొంతమందిని మాత్రం నమ్ముకుంటున్నా. అండ్ శనిదేవుణ్ణి డెఫినెట్గా 100% మొదటి నుంచి కూడా నాకు ప్రేమ ఉంది వాని మీద. నాకు ఎప్పుడూ ఉంటుంది వాని మీద ప్రేమ. వాడు నాకు పేగు తెంచుకొని పెట్టకున్నా వాడు నా బిడ్డనే. నేను ఓన్లీ థింగ్ ఏంటంటే వాడిని నేను పిలువను, వాడు రాడు. ఎందుకంటే వస్తే చెడవుతుంది. ఎందుకంటే వానికి శాపం ఉంది కాబట్టి నేనేం ఆవాహన చేసుకోను వాడిని. ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు వానికి చెప్తా అంతే. హీ విల్ లుక్ ఆఫ్టర్. వానికి వానికి ఏం చేయాలో తెలుసు కాబట్టి వాడు కర్మఫలదాత. సో వాళ్ళ కర్మను బట్టి వానికి ఎప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలో వానికి తెలుసు, ఎట్లా చేయాలనో కూడా తెలుసు. సో హీ టోల్ మీ ఆల్రెడీ నేను చాలామందికి పనిష్మెంట్ ఇచ్చినాను. ఇప్పుడు నీకు బ్యూటీ స్పెల్స్ వేసి ఇంకొక థింగ్ కూడా బ్యూటీ స్పెల్స్ వేసి మొత్తము ఫేస్ అంతా ఖరాబ్ చేసిరండి చాలాసార్లు. అండ్ నా నెత్తి కూడా పలసగేటెడ్ చేసిర్రు. అదంతా కొంచెము సెట్ అయ్యడానికి టైం పట్టింది. బట్ నాట్ కంప్లీట్లీ అదేం వర్కౌట్ కాలేదు నా మీద. పని చేయట్లా, దే ఆర్ నాట్ వర్కింగ్ ఎనీవే.
స్పెల్స్ అన్నట్టు వర్కింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా అటాక్ చేసి చంపాలని ట్రై చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు నాకు అయ్యింది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను 6 years ఓల్డ్ చైల్డ్ అప్పటి నుంచి ఇంతవరకు నడుస్తూనే ఉన్నాయి. మరి ఎవరు చేస్తుర్రు, ఏం చేస్తుర్రు ఆ భగవంతుని కనుక. ప్రతిదీ కూడా సీక్రెట్లో పెడుతురు. దేవుడు కూడా నాకు కొన్ని చెప్పట్లా, అందుకు నాకు కోపం వస్తుంది. అదొకటి. బ్రహ్మదేవుడికి చెప్తే, నేను ఆల్రెడీ చెప్పిన కదా వాళ్ళతో నాకు వార్ అవుతుందని. వారు అనవసరంగా వారు క్రియేట్ చేసారు నా లైఫ్లో. అనవసరంగా నా బిడ్డను దూరం చేసారు. నేను కష్టపడి సంపాదించుకొని ధర్మంగా న్యాయంగా సంపాదించిన సంపాదన మొత్తం నా చేతుల నుంచి తీసుకుపోయిండు. ఎవరు పే చేస్తారా కిట్టు? ఏ లంబడి, నువ్వు పే చేస్తావా? చెయ్యి లంబడికి. నాకు 10 times మోర్ ఇవి, నాకు పోయిన పైసలు మొత్తం తిప్పి. ఎవడిస్తాడ్రా? ఇది పెద్దలు 4 bedroom హౌస్ నాకు రావాల్సింది వచ్చిందా? రాలే. డివోర్స్ ఇప్పించినా ఎందుకు? నాకు చెప్పిందండి కృష్ణుడు ఏమని చెప్పినట్టు, ఆ దేవుళ్ళు నేను నమ్ముకుంటాండి. అదే నేను చెప్పింది మీకు. అంటే దేవతలనే మీకు చెప్పిన కదా ఆల్రెడీ నేను. అది మిగతా వల్లనే నేను నమ్మట్లా. బ్రహ్మదేవుడు చెడ్డ రాసిండు, బృహస్పతి నాకు ఎప్పుడు గుడ్లకు ఇయ్యలేదు, నేను చేసి కష్టపడి సంపాదించిన దానికి ఫలితము దక్కలేదు, డబ్బులు అంటూ ఎప్పుడు చేతులు నిలవలేదు, ఉన్నా కానీ అది ఎమ్మటెమ్మటే ఖాళీ చేసిరు. వీళ్ళు చేసిన తప్పులకు నేను నా బిడ్డ నరకం అనుభవించాల్సి వస్తుంది. ఈరోజు నాకు లక్ష్మీదేవి కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఎంత నీట్గా పెట్టుకొని ఇల్లు ఎంత ప్రేమ చేసిన దాన్ని, నా సొంత బిడ్డలాగా ట్రీట్ చేసిన నా బిడ్డనే నా లక్ష్మీదేవి నా కడుపులో పుట్టిందని పెంచిన దాన్ని. దెర్ ఆల్ గాన్ నౌ. బికాజ్ ఎందుకంటే నాకంటూ నేను నా బిడ్డ మీకు లేనప్పుడు మీరెవరు నాకు? సో అది పోయింది. సో అదొకటి నేను చెప్పదలుచుకున్నా. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, డివోర్స్ విషయానికి వస్తే పెద్ద ఇల్లు 4 bedroom హౌస్ నాకు రావాల్సి ఉండేనండి. 400,000 pounds వర్త్, అంటే 4 crores వర్త్ది ఇల్లు నాకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోడి తొక్కలో ఇల్లు ఇచ్చిరు. దీనికి మార్గేజ్ లేదు, కరెక్టే, నేను ఒప్పుకుంటా, మార్గేజ్ లేదు. బట్ ఇది ఫ్లాట్. ఈ ఫ్లాట్కి ఆల్మోస్ట్ 2,000 pounds నేను కట్టాల్సి వస్తుంది. సో దానికే ఇంకా బొచ్చడవుతున్నాయి. కాబట్టి అది వచ్చింది లేదు, సచ్చింది లేదా, అదొకటి. సెకండ్ థింగ్, ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్ బికాజ్ ఐ హేట్ అపార్ట్మెంట్స్. ఈడ తెచ్చి ఇరికిచ్చి తగలబెట్టినావు. ఇల్లు అమ్ముదామా అంటేనేమో అమ్మకుండా చేసినావు. ఆ ముండలు 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నా బిడ్డ మీద, నా మీద ఎంత స్పెల్స్ వేస్తున్నారు, దానికి విషం కలుపుతున్నారు, ఫుడ్లా ఇన్ని చేస్తున్నారు. ఇంకో థింగ్ ఏంటంటే, మానసాదేవి తెలుసా మీకు? పార్వతి కూతురు మానసాదేవి అండ్ ఎవరు మన ఆదిశేషుణ్ణి నేను ఎప్పుడు కూడా మొక్కుకుంటాను. ఇంకా వేరే దేవుళ్ళ లిస్ట్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళని మొక్కుకుంటాను. నా బిడ్డకు కానీ నాకు కానీ ఏదన్నా విషయము అట్లాంటి విష ప్రభావం చెయ్యాలని వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ల ద్వారా ట్రై చేస్తున్నారు. 12 ఏళ్ళ నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి. మా బాడీలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఒక 100-200 కొరడా దెబ్బలు కొడితే బాడీకి కొట్టి 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 కొడితే, నువ్వు మందు రాసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే తగ్గుతుంది. మళ్ళీ సేమ్ ఘాటు మీద మళ్ళీ ఘాటు పడి మళ్ళీ దెబ్బ పడితే ఎట్లుంటుంది? మాకు ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి నేను నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తున్నామో మాకు తెలుసు. కాబట్టి అవి ఇట్స్ ఎ టార్చర్ అండ్ గాడ్ ఈజ్ ఎంటర్టైనింగ్ దట్. ఐ ఫీల్ దట్ దేవుడు అనుకోవచ్చు ఇది పరీక్ష అని. మీ దృష్టిలో అది పరీక్ష కావచ్చు, నా దృష్టిలో మీరు కూడా క్రిమినల్స్ కిందకి లెక్కకు వస్తారు. నాకు దేవుడు మనిషి ఎవ్వడు నాకు లెక్కకు రాడని. ఓన్లీ థింగ్ ఏంటంటే, ధర్మం దగ్గరికి న్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు, అంతే. ఆ శనిదేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడం పని. మీరు ఇంత టార్చర్ పెట్టి, నేను చూపించిన నేను గుండెల మీద వేసుకొని జోలపాడి నేను బండబెట్టి పిచ్చిదానిలాగా ఎవ్రీడే నేను నీకు పెట్టండి. నేను ఎప్పుడైనా తిన్నానా? అగ్నిదేవునికి ఫస్ట్ నేను పెట్టాలండి, ఎందుకంటే అది దోషం. అగ్నిదేవునికి పెట్టకుండా మీరు తినకూడదు. పొయ్యికి కంపల్సరీ ఒక ముద్ద ఫుడ్ పెట్టిన తర్వాతనే వేరే ఏ దేవునికైనా పెట్టాలి ఫుడ్.
అగ్నిదేవునికి ఇచ్చిన తర్వాతనే కదరా నీకు కిట్టు. ఎవ్రీడే నీకు నాదే మొదటి ముద్ద అని నువ్వు అంటావు కదా. నేను ఆల్రెడీ చెప్పిన కదా, మొదటి ముద్ద అన్నయ్యకి పెట్టినాకనే నీకు పెడతా, తర్వాతనే ఎవరికైనా చెప్పిన కదా నీకు. అట్లా ఇప్పటికి కూడా తినిపిస్తూనే ఉన్నా. ఏం చేసినావు నువ్వు? కనీసం నా ఉప్పు తిన్నదానికి కనీసం కొంచెమన్నా నీకేమన్నా ఫీలింగ్ ఉందా? యూ గట్ నో రెస్పెక్ట్, నథింగ్ ఎట్ ఆల్. ఇట్స్ జస్ట్ ట్రీటింగ్ మీ లైక్ ఎ షిట్. నన్ను నా బిడ్డను ఇంతనా నరకం. మేము ఏం పాపం చేసినామని, నేను నా బిడ్డ ఏమన్నామని, ఎవరిని ఏమన్నాం? తులసికి హెల్ప్ చేసినావు, శంఖచూర్ గారిని రాక్షసుని పెళ్లి చేసుకున్నప్పుడు. లీలావతికి హెల్ప్ చేసినావు, భక్త ప్రహ్లాదని కాపాడి. ఆ పోరను కొడుతుంటే తీసుకుపోయి వానికి హెల్ప్ చేసినావు. హాతీరామ్కు హెల్ప్ చేసినావు. ఏనుగులను పంపించి వేరే రౌడీలను కొట్టించినావు. భక్త తుకారాంకు హెల్ప్ చేసినావు. ఆయనకు అన్ని అభంగాలన్నీ మొత్తము తీసుకుపోయి అది చేసినప్పుడు నేను ఛానల్ ఓపెన్ చేసినాను. ఎందుకు నాకు పైసల కోసం నేనేం చేస్తలేను, నీకు కూడా తెలుసు అది. ఐఎమ్ డూయింగ్ ది వాలంటరీ సర్వీస్. బట్ థింక్ ఏంటంటే కనీసము ఎట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అన్నది తెప్పించచ్చు కదరా. పిచ్చకుళ్ళ ముండ కొడుకులు ఎంతో చేస్తారు వెనకంగా, వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేస్తావు నువ్వు? ఇదేనా నీకు అసలు ప్రేమ అంటే విలువ తెలుసా? ప్రేమ అంటే వాల్యూ తెలుసా? వద్దులే నాయన, ఇక మాట్లాడకు. నీ పెళ్ళాన్ని తీసుకుపోయి అడవులలో వదిలేసినట్టు కాదు. ఇక కానీ తెలిసింది నీ ప్రేమేందో. అప్పో పోరలనేమో తీసుకుపోయి తల్లికి ఇచ్చిండు, ఆ భార్యనేమో తీసుకుపోయి అడవులలో వదిలేసి తర్వాతనేమో పొయ్యి ఆ సరుగు నదుల పొయ్యి చచ్చిపోతుంది ఆత్మహత్య చేసుకొని. ఏమి రాని నువ్వు మాకు చేస్తావు, నేను చూస్తా. మీ పిల్లల్ని కేర్ చేయరు. భక్త ప్రహ్లాదని ఆ పోరని కొడుతుంటే హెల్ప్ చేస్తేవి, రామదాసును కొడుతుంటేనేమో వాళ్ళకు పొయ్యి పైసలు ఇచ్చి కాసులు ఇచ్చి హెల్ప్ చేస్తేవి. భక్త తుకారాముకు అభంగాలన్నీ తగలబెడితేనేమో పొయ్యి హెల్ప్ చేస్తేవి. హాతీరామ్ అభంగాలను చేస్తేనేమో హెల్ప్ చేసినావు. నా యూట్యూబ్ ఛానల్కి కనీసం వ్యూయర్స్ వస్తలేరు, సబ్స్క్రిప్షన్స్ వస్తలేవు, మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు. బయటంగా చూసుకుంటే కూడా నువ్వేం చేస్తలేవు. సినిమా చూస్తున్నానా మీరు? రాధకు ఆ రాక్షసుని నుంచి పెళ్లి చేసిరు కదా, దాన్ని నువ్వు కాపాడినావు కదా. అది నేను అత్త కావచ్చు, బట్టు నిన్ను ప్రేమ చేస్తుందని దాన్ని కాపాడినావు కదా. కట్ట తీసుకొని కొడతారు ఎప్పుడు నేను ఎవ్రీ హోలీకి. గసంటి వాళ్ళే నచ్చుతారు మనకు. వైలెన్స్ చేసేటోళ్ళు, కొట్టేటోళ్ళు, కాల్చేటోళ్ళు, చిన్నపిల్లల్ని హింసించేటోళ్ళు, గట్లాంటి వాళ్ళే నచ్చుతారా నీకు? మంచిగా పొద్దున్న లేచింది మొదలు కన్న బిడ్డలాగా కడుపులో పెట్టుకొని చూసుకునేటోళ్ళు నచ్చారు నీకు నీ పెళ్ళానికి. గట్లాంటి వాళ్ళే నచ్చుతారు. పోయి హెల్ప్ చేసుకోపో వాళ్ళకే. గోపికలకు వాళ్ళందరు పోయి అందరికీ హెల్ప్ చేసినావు. సత్యభామనిచ్చి నరకాసుని చంపించి 16,000 మందిని రిలీజ్ చేసినావా లేదా జైలు నుంచి, నరకం నుంచి? నన్ను నా బిడ్డనేమో నా నిప్పులలో దోస్తావా? ఇదేనా నీకు న్యాయం? నీకు తెలిసిన ధర్మము? నువ్వు చెప్పిన రూల్స్ నువ్వే ఫాలో అవుతలేవు. వెంగమాంబకు హెల్ప్ చేసినావు, తీసుకుపోయి జైలేస్తాను ట్రై చేస్తే. సత్య సక్కుబాయిని అత్త ఎంత కష్టపెట్టిందో నువ్వు చూసినావు కదా. ప్రతిసారి దానికి హెల్ప్ చేసినావు. దాన్ని కాల్చినప్పుడు, దానికి కాల్చినప్పుడు కాలం కూడా కాలలేదు దానికి. మీ భక్తుడు ఇంకో ఎవరో ఉండే, ఎవరో ఒక పిల్లగాడు ఉన్నాడు, జ్వరం వస్తుందిగా ఆయనకి, నాకు గుర్తొస్తలేదు దాని పేరు. ఆ పిల్లగానికి హెల్ప్ చేస్తేవి. ఇంతమందికి హెల్ప్ చేసినావు. నా దగ్గరికి, నా బిడ్డ దగ్గరికి వచ్చేసరికి మాత్రం పుడుతుంది మీకు రోగాలు. మీకు దండ నాయన. మీ పిల్లలను, మీ పిల్లలనే కేర్ చేయరు. నాకు నా బిడ్డకు మీరు చేస్తారన్న నమ్మకం లేదు. నీకో దండం, నీ ఛానల్కో దండం. నీ ఛానల్ నీకే ఇస్తున్నా. ఏదన్నా ఫ్యూచర్లో పెంపు చేసుకుంటే చేసుకో, పోతే పోయిందే ఉన్నది. నేనేం వర్రీ కావట్లే దాని గురించి. కాబట్టి నీకే ఇచ్చేస్తున్న అభంగాలను ఏం చేసుకుంటావు చేసుకోపోయినా. నాకేం రెస్పెక్ట్ ఎవడేం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చేసిన పెంటాజాలు మొత్తం నా జీవితం, నా బిడ్డ జీవితం నాశనం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ దరిద్రముండా కొడుకులు అండ్ దరిద్రముండలు రాక్షసులను ఎవడెవరినో నా లైఫ్లోకి పంపించి నా జీవితాన్ని నాశనం చేసినావు.
నీ దృష్టిలో వాడిని ఎవరినో రాక్షసుని పెట్టి నా లైఫ్ ఇంత నరకము. మీ అమ్మ దేవకికి యశోదకు వీళ్ళందరికేమో డివైన్ కనెక్షన్స్ ఇస్తావా? హస్బెండ్లు మంచిగా సెక్స్ ఎంజాయ్ చేసుకొని ఇంతమంది పోరగాళ్ళని అంటారు. నువ్వు నీకేమో డివైన్ కనెక్షన్ వచ్చింది లక్ష్మి. 81 మంది పోరల్ని కన్నావు. 80 మంది మగ పోరలు, ఒక ఆడది కదరా చారుమతి. రుక్మిణిగా సత్యమామకి అది పుట్టింది. అంతమంది పోరలు కంటివి. మీకేమో ఎంజాయ్మెంట్ కావాలి, నాకేమో ఏమన్నా రాక్షసుని పెట్టి ఆయనకి నా ఇష్టాల గురించి పని లేదు. వాళ్ళు అగ్లీగా తగలబడతారు. గట్లాంటి వాళ్ళని నా లైఫ్లో పెడతావు. పొద్దున్న లేచింది మొదలు చాకిరి చేసి మా అమ్మ నేను పొద్దున్న లేచింది మొదలు పొద్దున్న 4:30కి లేచి ఫుల్ టైం జాబ్లకు పోయి పార్ట్ టైం కోర్సులకు పోయి మొత్తం వీడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని కంప్యూటర్ క్లాసులకు అని పోయి సైకోపతిలు చేసి అని చేసిన. నా బిజినెస్ దొబ్బింది, నా పైసలు పోయినాయి. పెన్షన్ ఫండ్ 2.5 crores వచ్చేది ఉంది, అది రాలే. భూమి ఉంది ఊర్లో. భూమి ఎంత ఉందిరా? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల 5 ఎకరాలు నాకు లెక్క ప్రకారం రావాలన్నా వద్దా? అది ఎంతనైనా కానీ, ఎంత 2 crores కానీ 2.5 crores ఈచ్, ఐ డోంట్ కేర్. అది వచ్చిందా రాలే, మొత్తం కొడుకే రాస్తాడు, రాసుకొని ఐ డోంట్ గివ్ ఎ డామ్. నేను డబ్బులు ఎప్పుడు వాళ్ళని అడగల. అందుకే కదా నాకు ఇక్కడికి ఇచ్చి తగలబెట్టింది దూరంగా. కనీసం ఉన్న ఊర్లో ఉన్నా మా అమ్మ దగ్గర పండుగలకో పబ్బాలకో కలుసుకుందాం కదరా. అట్లా కూడా విడదీసినావు నా తల్లిని 20 ఏళ్ళు ఉన్నప్పుడే పెళ్లి చేసేలా కొట్టిరు. డిగ్రీ అయినాక నేను మాస్టర్స్ చేసి కనీసం లెక్చరర్గానైనా కనీసం ఇంతో కొంత సంపాదించుకోవాలి, నేను మా అమ్మ వాళ్ళకి కట్నం రూపేణ కొంత హెల్ప్ చేయాలని అనుకున్నా. నేను నా ఇష్టాలతో మీకేం పనిరా? టార్చర్ పెట్టాలి నన్ను, నా బిడ్డను టార్చర్ పెడుతుంటే సమ్మగా ఉంటుంది నీకు. సంకలు కొట్టుకొని మంచిగా ఫైర్ వర్క్స్ వేసుకొని ఎంజాయ్ చేసుకోరి, ఇంట్లో స్వీట్లు చేసుకొని తినూరి, అందరూ ఒక మీటింగ్ పెట్టుకోరు తొట్టి గ్యాంగ్ వేసుకొని ఎంజాయ్ చేయండి లైఫ్. నాయనా నీ ఛానల్కో దండం, నీకో దండం. ఓకే, ఇప్పటి నుంచి నేను నా బిడ్డ చచ్చిపోయినాం కదా, మీకు ఉన్నది మొత్తం చెడదొబ్బిరు. ఒక్క చిల్లి గవ్వ రాలేదు నాకు. ఉన్నది మొత్తం వీళ్ళకు వాళ్ళకు దానాలు చేసి ధర్మాలు చేసి ఉన్నది మొత్తము నేను సంపాదించిన సంపాదన మొత్తం పోయింది. 42,000 నేను మొత్తం సేవింగ్స్ చేసుకున్నా. మొత్తం ఆ పోరికి పెట్టినా, అంతా అయిపోయింది. ఆ పోరి లేదు, ఇది లేదు. 8 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు దాన్ని చూడక, దాన్ని కూడా విడదీసినాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇప్పుడు అది ఏడుంది? సచ్చిందా బతికిందా ఏంది? నో వన్ నోస్. రేపు దాన్ని తీసుకొచ్చినా ఏ కుక్కలముండ నా కొడుకు ఏ కుక్కలముండ తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా సెటబుల్ చేస్తారని నాకు టెన్షన్ ఉంది. ఇవాళ ఉన్నామంట, రేపు నా బిడ్డ ఎప్పుడు చచ్చిపోతామో మాకే తెలియదండి, నిజంగా చెప్తున్నా. కాబట్టి మీరు ఫ్యూచర్లో నా మొహం చూడకపోతే, అంటే వేరే ఛానల్ ఓపెన్ చేసిన దానిలో వస్తే ఓకే, నేను రాకపోతే మాత్రం నేను ఇంకా చచ్చిపోయినాను అనుకోండి. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని బతకనియరు, చంపుతారు ఎప్పుడో ఒకప్పుడు, అది మాత్రం ఖాయం. ఓకే, అండ్ రెండో ఛానల్ ఓపెన్ చేసిన ఆ ఛానల్ చూడండి. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ ఐ విల్ పుట్ మోర్ వేరే తదితర కార్యక్రమాలన్నీ దాంట్లో పెడితే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను ట్రైన్ చేసింది. ఓకే అండి, ఓకే. ఇది నేను వేరే దేవతలందరూ ఇంకా నాకు చచ్చిపోయినరు, ఎందుకంటే వాళ్ళు ఇట్స్ గాన్. అండ్ నా పవిత్రమైన కాయాన్ని అపవిత్రం చేసినావు కిట్టు. నువ్వు చేయబట్టి, నిన్ను నమ్ముకోబట్టి నేను నా బిడ్డ హ్యాపీగా ఉంటాం అనుకున్నా. నా కళలో కూడా ఊహించలే నా బిడ్డ, నా తల్లి నువ్వు దూరం చేస్తావని. అండ్ ఇంత టార్చర్ పెడుతుంటే కూడా 12 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని జైలు వేయలేదు. ఎందుకు జైలు వేయలేదు ఇంతవరకు, ఎందుకు ఈ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. తానా అంటే తందానా అంటారు. ఒక పని చెయ్యి, మీరందరు కలిసి నన్ను నా బిడ్డను మంచిగా తెల్లగా లేతగా ఉంది, ఇంకా 50 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా లేతగా ఉంది, బేబీ స్కిన్ నాది. స్నానం చేస్తేనే ఎర్రగా అవుతుంది, పింక్ కలర్ అయిపోతుంది, మెత్తగా మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా. ఓ పని చేయరమ్మ, ఉప్పు కారం మసాలా అన్ని లోపల పెట్టినా ఓకేనా, అన్నీ తీసుకొని మంచిగా నన్ను నా శ్రద్ధను బార్బిక్యూ చేసుకొని తినండి. తిన్నాక అన్ని బొక్కలు ఉంటాయి కదా,
ఆ బొక్కలన్నీ తీసుకొని మంచిగా క్రష్ చేసేసి సూప్ తీసుకొని తాకండి. ఓకే, సంతోషంగా ఉంటుంది మీకు. హ్యాపీ. ఈ రాక్షసుని పెట్టి ఇప్పటికీ నా బాడీ అండ్ సోలు అపవిత్రం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డను నన్ను ముట్టుకునే అధికారం కూడా వేరే వాళ్ళకు ఇయ్యకుండా ఉండాలి. నువ్వు అహల్య నీడ దాటానికి కూడా ప్రాబ్లం అయింది కదా నీకు. ఆ సేమ్ ఫీలింగ్ నాకు నా బిడ్డకు ఉంది. ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోవద్దు, నేను మిమ్మల్ని ముట్టుకోను. ఇప్పటి నుంచి మీరెవరో నేనెవరో. చల్, సయనారా సయనారా. ఓకే, బాయ్. సెండ్ ఆఫ్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ లైఫ్లో. మేము ఎట్లా వస్తాం మీకెందుకు. ఓకే, ఇప్పటి నుంచి మీకు నేను నా బిడ్డ ఒక షిట్ లాగా ట్రీట్ చేసారు కదా, టాయిలెట్లు వేసి ఫ్లెష్ చేసారు కదా, మేము చచ్చిపోయినాం కదా మీకు, మీరు కూడా అంతే మాకు. ఓకే, గుడ్ బై. ఏమన్నా ఫ్యూచర్లో దేవునికి సంబంధించినవి వేరే దేవుళ్ళకి సంబంధించినవి మాత్రం వస్తే మాత్రం మీకు దీంట్లో పెడతా అండి ఛానల్లో. మిగతా వేరే ఛానల్ మాత్రం ఓపెన్ చేసినాను, చూడండి, అన్ని లింక్స్ ఉన్నాయి కింద. ఓకే, ఏమన్నా వస్తే మాత్రం ఫ్యూచర్లో దాంట్లో చూడండి. ఓకే, ఇది నాకు దేవునితోటి అనవసరంగా వారు క్రియేట్ చేసిరని కోపం వస్తుందండి. అండ్ నా బాడీని మొన్ననే గంగా నీళ్ళు తెచ్చుకొని స్నానం చేసిన. మళ్ళీ అపవిత్రం చేయకండి మీ దేవుళ్ళు. నేను ఎవరినైతే నమ్మట్లేదో మీరు నన్ను ముట్టుకోవద్దు, నా బిడ్డను ముట్టుకోవద్దు, వేరే వాళ్ళను నా బాడీని కానీ నా నీడని కానీ నా బిడ్డ నీడని కానీ తగిలే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ అపవిత్రమైన ఒక రాక్షసుని ఇన్వాల్వ్ చేసి నా బాడీ అపవిత్రమైంది. వానితో పండుకొని నా బాడీ అపవిత్రం అయిపోయింది, నా సోలు అపవిత్రం అయిపోయింది. మొదలష్టం ఉండలు పెట్టి మళ్ళీ ఇంకోసారి నా బాడీని మొన్ననే శుద్ధి చేసుకున్నా, గంగా నీళ్ళతో స్నానం చేసి తలకు పోసుకున్నా. మళ్ళీ అపవిత్రం చేయకండి నన్ను ముట్టుకొని. మీరు ఎన్ని పాప కర్మలు చేసిరో ఆ చేతులతోటి, ఎంత దుర్మార్గులకు ఎంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చిరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, గుడ్ బై. ఫేర్వెల్ ఫర్ ఎవర్. బాయ్. నో kisses for you guys. Kisses for my fans. Bye అండి.